నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయా రాజకీయ సామాజిక విషయాలపై తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ఏ విషయంపై అయినా పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు పైకి కనిపించినప్పటికీ ఆయా అంశాలపై ఆయన తెర వెనుక చాలా లోతుగా ఆలోచించి భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసి మాత్రమే అడుగులు వేస్తారని చెప్పక తప్పదు. ఇందుకు తాజాగా ఉదాహరణగా నిలిచింది ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు వివాదంపై పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే. రాజకీయ విశ్లేషకుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాగేశ్వర్ ఏదో సమాచార లోపం వల్ల లేదా పొరపాటున అలా మాట్లాడి ఉంటారని పెద్ద మనసుతో అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన్ను అరెస్టు చేయవద్దని పోలీసులకు స్పష్టంగా చెప్పినట్లుగా తెలిపారు. ఈ ఒక్క నిర్ణయంతోనే ప్రతిపక్షాలు వేసిన పెద్ద రాజకీయ వ్యూహం ఒక్కసారిగా తలకిందులైంది. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టును అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలు ఎలాంటి కుట్రకు తెరలేపాయి, పవన్ కళ్యాణ్ తన చాణక్యంతో దాన్ని ఎలా తిప్పికొట్టారో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వివాదం మూలాల్లోకి వెళ్తే ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక పెద్ద వ్యాఖ్యానం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కూటమి నేతలు కేంద్ర పెద్దలను కలిసి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై చర్చించారని, అయితే కేంద్ర మంత్రి అమిత్ షా దానికి నిరాకరిస్తూ జగన్ తమకు పాత మిత్రుడని అన్నట్లుగా నాగేశ్వర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. తమ లీడర్ల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్లలో నాగేశ్వర్ పై కేసులు నమోదు చేశారు. వివాదం ముదరడంతో ఈ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ కేసులు రద్దు కాకపోవడంతో తెలంగాణ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మరియు ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రంగంలోకి దిగాయి. తెలంగాణ మేధావులపై దాడి జరుగుతుందని బీఆర్ఎస్, వైసీపీ మేధావులపై దాడి జరుగుతుందని వైసీపీ ఒక సరికొత్త ప్రాంతీయ సెంటిమెంట్ నెరేటివ్ ను సిద్ధం చేయడం ప్రారంభించాయి. ఒకవేళ ఏపీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి నాగేశ్వర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే తాము హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. ఈ కేసు నెపంతో రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త ఉద్రిక్తతలు రగిల్చే ప్రయత్నం గట్టిగా ప్రారంభమైంది. ప్రతిపక్షాలు ఈ కేసును ప్రాంతీయ వివాదంగా మార్చి రాజకీయ చలి కాచుకోవాలని చూస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో అత్యంత తెలివైన మరియు లోతైన ఆలోచనతో కూడిన ప్రకటన చేసి ప్రతిపక్షాల నోళ్లు మూయించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడా ఆవేశపడకుండా అత్యంత వ్యూహాత్మకంగా మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరించారు. తాను ఢిల్లీ పర్యటనలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా హాస్యాస్పదమని కొట్టిపారేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన దేశంలో కోర్టులు, చట్టపరమైన వ్యవస్థలు ఉన్నాయి. ఎవరినైనా జైల్లో పెట్టడానికి లేదా విడుదల చేయడానికి, నిర్దేశించడానికి నేనెవరిని? రాజకీయ విశ్లేషకుడిగా నాగేశ్వర్ గారు ఏదో పొరపాటున అలా మాట్లాడి ఉంటారు. అందుకే ఆయనను అరెస్ట్ చేయవద్దని నేనే పోలీసులకు చెప్పానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు, కొంచెం భావోద్వేగంతో ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకులు. మేము వాళ్ళు ఏమన్నారంటే సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయదు. ఈ ఒక్క ప్రకటనతో ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్య కాదు, లేదా తెలంగాణ మేధావులపై జరుగుతున్న దాడి అంతకన్నా కాదని పవన్ నిరూపించారు. దీనివల్ల దీనిని రాజకీయ లేదా ప్రాంతీయ సమస్యగా మార్చి లబ్ధి పొందాలనుకున్న బీఆర్ఎస్, వైసీపీ వ్యూహాలకు గట్టి దెబ్బ పడింది. ఈ కేసుల తీవ్రత పెరగడం మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన లీగల్ కౌంటర్ల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన తాజా నిర్ణయాన్ని ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, సమాచార లోపం వల్ల జరిగిన పొరపాటుకు ఇప్పటికే క్షమాపణలు చెప్పానని గుర్తు చేశారు. అయినప్పటికీ రాజకీయ కక్షతో తనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ వేధించాలని చూస్తే తానేమీ భయపడబోనని స్పష్టం చేశారు. ఈ కేసుల విషయంలో తాను ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే ప్రసక్తే లేదని, ఏపీ పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేయాలనుకుంటే అందుకు తాను 100% సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. చట్టంపై తనకు గౌరవం ఉందని, న్యాయస్థానంలోనే దీనిపై తేల్చుకుంటానని నాగేశ్వర్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూను చట్టపరమైన కోణంలోకి మళ్లించి అరెస్టులు వద్దని స్వయంగా ప్రకటించడంతో ప్రతిపక్షాలు అనుకున్న సెంటిమెంట్ ప్లాన్ ఇక్కడ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చుట్టూ సాగుతున్న ఈ కేసుల వివాదంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న చాకచక్య నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా వ్యవస్థల పట్ల గౌరవంతో మరియు మేధావుల పట్ల పరిణితితో వ్యవహరించడం కూటమి ప్రభుత్వంలో ఒక సరికొత్త జవాబుదారీతనాన్ని చూపిస్తుంది. ప్రాంతీయ వివాదంగా మార్చి లబ్ధి పొందాలని చూసిన ప్రతిపక్షాల వ్యూహాలకు పవన్ లోతైన ఆలోచనతో గట్టి చెక్
పెట్టారు. పవన్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసు వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందనపై మరియు ప్రతిపక్షాల వ్యూహాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.